Hey everyone, PJ here on Pocket Tech. I'm back again with another comparison video. ఈ వీడియోలో మనం iPhone 14 Pro Max ని iPhone 14 Plus తో అయితే కంపేర్ చేయబోతున్నాము. ఎందుకు ఈ రెండు కంపేర్ చేస్తున్నామంటే రెండు ఫోన్స్ పక్క పక్కన ఫ్రంట్ నుంచి చూసినా సైడ్ నుంచి చూసినా ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటాయి. కాకపోతే డిఫరెన్స్ ఏంటి అంటే ఇది ప్రో మోడల్ అండ్ ఇది నాన్ ప్రో మోడల్. మనకి కెమెరాస్ లో డిఫరెన్స్ ఉంటుంది, డిస్ప్లే సేమ్, బ్యాటరీ సేమ్. మనకి అసలు ఏమేమి డిఫరెన్స్ ఉంటాయి, అసలు ఈ రెండిట్లో మనకి కంపారిజన్ చేసి ఇన్ డీటెయిల్ గా చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. డిజైన్ అండ్ డ్యూరబిలిటీ విషయానికి వచ్చేసరికి రెండు ఫోన్ల యొక్క డైమెన్షన్ సిమిలర్గా ఉంటాయి. మనకి 14 Pro Max వెయిట్ వచ్చేసి 240 grams ఉంటే 14 Plus వెయిట్ 203 grams అనమాట. డిఫరెన్స్ ఎందుకు ఉంది అంటే మనకి 14 Pro Max కంప్లీట్గా స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రేమ్తో డిజైన్ చేశారు అండ్ 14 Plus వచ్చేసి అల్యూమినియం ఫ్రేమ్ అనమాట. స్టెయిన్లెస్ స్టీల్ అండ్ అల్యూమినియంతో కంపేర్ చేసుకుంటే మనకి స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రేమ్ అనేది చాలా స్ట్రాంగ్ అండ్ డ్యూరబుల్గా ఉంటుంది. అంతేకాదు మనకి అది ఎక్స్ట్రా వెయిట్ని కూడా యాడ్ చేస్తుంది. మనకి రెండు డివైజెస్కి IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ ఉంటుంది. వాటర్లో 6 meters ఫర్ 30 minutes వరకు సస్టైన్ అవ్వగలదు అండ్ రెండు డివైజెస్లో మనకి 5G సపోర్ట్ అయితే అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ డిఫరెన్స్ చూసుకుంటే బ్యాక్ సైడ్ రెండు మనకి గ్లాస్ బ్యాకే వచ్చినప్పటికీ 14 Plus గ్లాసీ ఫినిష్ ఉంటుంది అనమాట. 14 Pro Max చూసుకుంటే మ్యాట్ ఫినిష్. ఫ్రంట్ వచ్చేసి మనకి రెండింటికి సిరామిక్ స్టీల్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది, మనకి 4 times ఎక్స్ట్రా స్ట్రాంగ్. సో ఇక్కడ డిఫరెన్స్ అలా మెటీరియల్ సేమ్ అయినప్పటికీ మనకి చూడడానికి వచ్చిన మ్యాట్ ఫినిష్ అండ్ గ్లాసీ ఫినిష్ లో డిఫరెన్స్ ఉంటుంది. నాకు పర్సనల్ గా మ్యాట్ ఫినిష్ అండ్ గ్లాసీ ఫినిష్ లో మ్యాట్ ఫినిష్ నచ్చుతుంది అనమాట. ఫింగర్ ప్రింట్స్ ఊరికే పడవు, మనం కేస్ లేకపోయినా కానీ ఫోన్ యూజ్ చేసుకుంటుంటే రిచ్ లుక్ వస్తుంది. అదే 14 Plus వచ్చేసేటప్పటికి ఖచ్చితంగా కేస్ వేసి వాడాలి, లేకపోతే ఊరికే ఫింగర్ ప్రింట్స్ పడి ఫోన్ లుక్ పోతుంది. అండ్ నెక్స్ట్ కెమెరా డిఫరెన్స్ చూసుకుంటే 14 Pro Max వచ్చేసి మనకి 3 cameras తో వస్తాయి, వైడ్, అల్ట్రా వైడ్ అండ్ టెలిఫోటో అలాంగ్ విత్ LiDAR సెన్సర్. 14 Plus మాత్రం బ్యాక్ సైడ్ మనకి 2 cameras ఉంటాయి. iPhone 14లో ఎలా అయితే మనకి డయాగ్నల్గా ఉన్నాయో సిమిలర్గా మనకి iPhone 14 Plusలో కూడా డయాగ్నల్గా ఉంటాయి. నెక్స్ట్ కమింగ్ టు ద డిస్ప్లే, మనకి డిస్ప్లే చూడడానికి చాలా ఐడెంటికల్గా ఉంటుంది. రెండు 6.7 inches డిస్ప్లే అనమాట. ఇక్కడ ఉన్నాయి మొత్తం 4 డిఫరెన్సెస్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి 14 Pro Maxలో మనకి LTPO సూపర్ రెటీనా XDR OLED డిస్ప్లే అనమాట. మనకి ఇక్కడ LTPO టెక్నాలజీని యూజ్ చేస్తున్నారంటేనే అర్థమైపోతుంది కదా, అంటే ఇది ప్రో-మోషన్ టెక్నాలజీ డిస్ప్లే. మనకి 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, ఇదైతే ఫస్ట్ డిఫరెన్స్. మనకి 14 Plus విషయానికి వచ్చేసరికి దీంట్లో 120Hz రిఫ్రెష్ రేట్ ఉండదు, నార్మల్ 60Hz రిఫ్రెష్ రేట్ మాత్రమే ఉంటుంది. మనకి 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటే అడ్వాంటేజ్ ఏంటి అంటే ఫోన్ యూజ్ చేసినప్పుడు చాలా స్మూత్గా ఉంటుంది అండ్ గేమింగ్ ఆడేటప్పుడు ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. సెకండ్ ఏంటి అంటే మనకి రెండిట్లోనూ రెజల్యూషన్ డిఫరెన్స్ అనమాట. 14 Pro Max రెజల్యూషన్ వచ్చేసి 1290x2796 పిక్సెల్స్ ఉంటే 14 Plus రెజల్యూషన్ వచ్చేసి 1284x2778 పిక్సెల్స్ ఉంటుంది. థర్డ్ డిఫరెన్స్ ఏంటి అంటే బ్రైట్నెస్ అనమాట. ఇట్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. మనకి 14 Pro Maxలో మినిమం బ్రైట్నెస్ వచ్చేసి 1000 nits దగ్గర ఉంటుంది. ఒకవేళ ఏదైనా HDR కంటెంట్ చూస్తుంటే కనుక 1600 nits దగ్గర ఉంటుంది అనమాట. లేదు ఫుల్ బ్రైట్నెస్లో ఫుల్ బ్రైట్ డేలో యూస్ చేస్తుంటే మనకి మ్యాక్సిమం బ్రైట్నెస్ 2000 nits దగ్గర ఉంటుంది. బట్ 14 Plus విషయానికి వచ్చేసరికి మినిమం బ్రైట్నెస్ 800 nits ఉంటుంది, మ్యాక్సిమమే 1200 nits అనమాట. సో ఇక్కడ రెండిట్లోనూ డిస్ప్లే కంపేర్ చేసుకుంటే 14 Plus డిస్ప్లే కొంచెం డల్గా ఉంటుంది, 14 Pro Maxది చాలా బ్రైట్గా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఫోర్త్ డిఫరెన్స్ ఏంటి అంటే మనకి కొత్తగా వచ్చిన పిన్ షేప్డ్ నాచ్ విచ్ ఈస్ కాల్డ్ డైనమిక్ ఐలాండ్. మనకి 14 Plusకి వచ్చేసి 20% రెడ్యూస్ చేసిన నాచ్ ఉంటుంది కదా, ఆ చిన్న నాచ్ని కంటిన్యూ చేశారు. ప్రో మ్యాక్స్లో మాత్రం మనకి డైనమిక్ ఐలాండ్ ఉంటుంది. అండ్ ఫిఫ్త్ ఫీచర్ వచ్చేసి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అనమాట. ఇక్కడ చూస్తే 14 Plusలో మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉండదు, 14 Pro Maxలో అయితే కనుక ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఫీచర్ ఉంటుంది. మనకి కొత్తగా వచ్చిన iOS అప్డేట్లో చూస్తే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఆన్ చేసి ఉన్నప్పుడు వాల్ పేపర్తో సహా డిమ్ అయిపోతుంది అనమాట. ఓన్లీ టైం అండ్ కింద ఉన్న విడ్జెట్స్ మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. ఓన్లీ డిస్ప్లే పరంగా చూసుకుంటే Pro Maxకి iPhone 14 Plusకి టోటల్గా 5 డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ చిప్సెట్ విషయానికి వచ్చేసరికి iPhone 14 Pro Max వచ్చేసి మనకి A16 Bionic చిప్సెట్తో వస్తుంది. దీంట్లో మనకి టోటల్గా 6 cores CPU అండ్ 5 cores GPUతో ఉంటుంది అనమాట. అండ్ 14 Plus విషయానికి వచ్చేసరికి ఫర్ ద ఫస్ట్ టైం యాపిల్ వాళ్ళు కొత్త ఫోన్ రిలీజ్ చేసిన ఓల్డ్ చిప్సెట్తో రిలీజ్ చేశారు. సో మనకి 14 Plus వచ్చేసి A15 Bionic చిప్సెట్తో వస్తుంది. మనకి A15 Bionic చిప్సెట్లో కూడా 6 cores CPU ఉంటుంది అండ్ 5 cores GPU అనే ఉంటుంది. A15తో కంపేర్ చేసుకుంటే A16 యొక్క పర్ఫార్మెన్స్ చాలా బెటర్గా ఉంటుంది. మనకి రెండిట్లోనూ
ఫర్ ద ఫస్ట్ టైం మనకి ఒక ప్రో అండ్ ఒక నాన్ ప్రో వేరియంట్లో సిమిలర్గా 6GB ఆఫ్ ర్యామ్ అయితే రిలీజ్ చేశారు. ఇక డిఫరెన్స్ ఏంటి అంటే మనకి 14 Pro Maxలో LPDDR5 ర్యామ్ యూజ్ చేస్తుంటే 14 ప్లస్ విషయానికి వచ్చేసరికి LPDDR4 ర్యామ్ అయితే యూజ్ చేస్తున్నారు. ఒక జనరేషన్ చిన్న ర్యామ్ అనమాట. సో అంతకు మించి మనకి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. నెక్స్ట్ కమింగ్ టు ద కెమెరాస్. సో ప్రో మోడల్ అంటేనే మనకి బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉంటాయి, వైడ్, అల్ట్రా వైడ్ అండ్ టెలిఫోటో. ఫర్ ద ఫస్ట్ టైం మనకి ఫర్ ద ఫస్ట్ టైం మనకి యాపిల్ వాళ్ళు వైడ్ యాంగిల్ కెమెరాలో 48 మెగాపిక్సెల్ లెన్స్ అయితే మనకి ఇస్తున్నారు. 14 ప్లస్ లో చూసుకుంటే మనకి వైడ్ యాంగిల్ లెన్స్ వచ్చేసి 12 మెగాపిక్సెల్ లెన్సే ఉంటాయి. సో రెండిట్లోనూ ఫోటో మనం పక్కన పెట్టి ఫస్ట్ టైం చూసినప్పుడు సిమిలర్గా అనిపిస్తాయి అనమాట. కాకపోతే ఎప్పుడైతే మనం పిక్సెల్ పీపింగ్ చేస్తామో, అంటే మాన్యువల్గా ఒక ఫోటో క్యాప్చర్ చేసిన తర్వాత మనం జూమ్ చేసి చూస్తే మనకి క్లియర్గా పిక్సెల్ డిఫరెన్స్ అయితే తెలిసిపోతుంది. 14 Pro Maxలో తీసిన ఫొటోస్ చాలా క్లియర్గా ఉంటాయి. అదే 14 ప్లస్లో ఏమవుతాయి అంటే మనం జూమ్ చేయగానే అక్కడ పిక్సెల్స్ అంతా మనకి అంత క్లియర్గా ఉండదు. మనకి 14 Pro Maxలో 48 మెగాపిక్సెల్ లెన్స్ కొత్తగా తీసుకొచ్చారు కాబట్టి కెమెరాలో మనకి 2x మోడ్ని కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. సో మనం ఈ 2x మోడ్లో ఫొటోస్ తీస్తుంటే కనుక ఇది 48 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ యూజ్ చేసుకొని క్యాప్చర్ చేస్తుంది అనమాట. 2xలో తీసిన ఫొటోస్ కూడా చాలా క్లియర్గా ఉంటాయి. జూమింగ్ క్యాపబిలిటీస్ విషయానికి వచ్చేసరికి 14 ప్లస్ యూజ్ చేస్తే కనుక మనం అప్ టు 5x వరకు మాత్రమే జూమ్ చేయగలుగుతాము. బట్ 14 Pro Max యూజ్ చేస్తే కనుక మనం 15 టైమ్స్ జూమ్ చేయొచ్చు. పోర్ట్రేట్ మోడ్ విషయానికి వచ్చేసరికి 14 ప్లస్లో పోర్ట్రేట్ మోడ్ అయితే ఓన్లీ 1x ఒక మోడే ఉంటుంది. బట్ 14 Pro Maxలో చూస్తే మనకి కొత్తగా 3 మోడ్స్ వచ్చాయన్నమాట. 1x, 2x అండ్ 3x అని. ఎవరైతే పోర్ట్రేట్ ఫొటోస్ ఇష్టపడతారో వాళ్ళకి ఈ ఫీచర్ బాగా నచ్చుతుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా విషయానికి వచ్చేసరికి Pro Max అవనియండి, 14 ప్లస్ అవనియండి, రెండిట్లోనూ మనకి 12 మెగాపిక్సెల్స్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్సే ఉంటుంది. రెండిట్లోనూ మనకి 120 degrees ఫీల్డ్ వ్యూ అండ్ విత్ 13mm ఫోకల్ లెంతే వస్తాయి. చేంజ్ అయ్యేలా అపాచర్స్ అనమాట. 14 Pro Maxలో మనకి 2.2 అపాచర్ ఉంటే 14 ప్లస్లో 2.4 ఉంటుంది. నెక్స్ట్ మనకి 14 Pro Maxలో 3 కెమెరాస్ ఉంటాయి కాబట్టి థర్డ్ వచ్చేసి టెలిఫోటో లెన్స్ అనమాట. ఇది కూడా మనకి 12 మెగాపిక్సెల్ లెన్స్తోనే వస్తుంది. సో మనకి టెలిఫోటో లెన్స్ అయితే 14 ప్లస్లో ఉండదు. అండ్ ఇంకొక డిఫరెన్స్ ఏంటి అంటే మనకి 14 Pro Maxలో మ్యాక్రో మోడ్ ఫోటోగ్రఫీ ఉంటుంది. మనం వైడ్ యాంగిల్ లెన్స్ యూజ్ చేసుకొని ఒక ఆబ్జెక్ట్కి దగ్గరికి వెళ్ళగానే మనకి మ్యాక్రో మోడ్ ఆన్ అవుతుంది అనమాట. మనకి ఈ ఫీచర్ అయితే కనుక 14 ప్లస్లో ఉండదు. మనం ఎంత దగ్గరగా తీసుకెళ్ళినా ఆబ్జెక్ట్ని అది మ్యాక్రో మోడ్ అయితే చేయదు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా రెండిట్లోనూ 12 మెగాపిక్సెల్ లెన్స్తోనే వస్తుంది విత్ 23mm ఫోకల్ లెంత్ అండ్ రెండు మనకి వైడ్ యాంగిల్ లెన్స్తోనే వస్తాయి. నెక్స్ట్ వీడియో క్యాపబిలిటీ విషయానికి వచ్చేసరికి సేమ్ క్యాపబిలిటీస్ అనమాట. రెండిట్లోనూ మనం 4K వీడియోస్ తీసుకోవచ్చు అట్ 30 and 60 FPS. 4K ఉన్నప్పటికీ మనకి ఫోన్లో కెమెరా మెగాపిక్సెల్స్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి వీడియో క్వాలిటీ కూడా మనకి డిఫరెన్స్ ఉంటుంది. మనకి రెండు డివైజెస్లోనూ కొత్తగా వచ్చిన సినిమాటిక్ మోడ్ 4K కానీ లేకపోతే యాక్షన్ మోడ్ కానీ రెండు అవైలబుల్గా ఉంటాయి. వీడియో క్యాపబిలిటీస్లో మేజర్ డిఫరెన్స్ మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాము అంటే 14 Pro Maxలో మనం ప్రోరెస్ వీడియో షూట్ చేసుకోవచ్చు. మనకి 14 ప్లస్లో వచ్చేసి ప్రోరెస్ ఫీచర్ అయితే అవైలబుల్గా ఉండదు. మనం 14 Pro Maxలో ఈ ప్రోరెస్ యూజ్ చేసి వీడియో తీస్తుంటే అది 10-bit HDR వీడియోలోకి కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ద బ్యాటరీస్, మనకి రెండు డివైసెస్ 4323 mAh బ్యాటరీతో వస్తుంది. మీరు మనకి రెండు సేమ్గా ఉన్నప్పటికీ 14 ప్లస్లో బ్యాటరీ లైఫ్ ఎక్కువ వస్తుంది అనుకుంటారేమో. బికాజ్ మనకి 14 ప్లస్లో 120Hz రిఫ్రెష్ రేట్ లేదు, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఫీచర్ లేదు అండ్ బ్రైట్నెస్ కూడా చాలా తక్కువ, రెజల్యూషన్ కూడా తక్కువ. ఈ 4 ఫీచర్స్తో కంపేర్ చేసుకుంటే మనకి ఎక్కువ బ్యాటరీ వస్తుందని అనుకుంటారేమో. బట్ లేదు, ఆల్రెడీ మన ఛానల్లో 14 Pro Maxకి 14 ప్లస్కి బ్యాటరీ డ్రైన్ టెస్ట్ అయితే చేశాము. 14 Pro Maxకి మనకి 6 hours యూసేజ్ వస్తే 14 ప్లస్కి 6 hours ఆఫ్ యూసేజ్ వచ్చిందనమాట. దట్టు వరస్ట్ వాడితే హెవీ యూసేజ్ ఆన్ 5G అండ్ ఫుల్ బ్రైట్నెస్లో. మనకి ఇంత డిఫరెన్స్ ఎందుకు వచ్చిందంటే బికాస్ ఆఫ్ A16 Bionic చిప్సెట్ అండ్ సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్. తెలిసిందే కదా, యాపిల్ వాళ్ళ నుంచి కొత్త చిప్సెట్ వచ్చిందంటే కంప్లీట్గా మనకి కొత్త ఫీచర్స్ వస్తాయి అండ్ కొత్తగా సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ జరుగుతుంది. మనకి A16కి A15కి డిఫరెన్స్ అయితే మనం ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు.
మీరు అడగొచ్చేమో నా దగ్గర 14+ ఉంది, నా ఫ్రెండ్ దగ్గర 14 Pro Max ఉంది, కానీ నాకు హాఫ్ డేనే వస్తుంది, నా ఫ్రెండ్ 14+1 డే వస్తుంది అని. మీరు పబ్జీ ఆడి నాకు ఛార్జింగ్ రావాలి అంటే రాదు. మన బ్యాటరీ లెవెల్స్ అనేది కంప్లీట్గా మనం ఎలా యూజ్ చేస్తాము అనే దాన్ని బట్టే డిపెండ్ అయి ఉంటుంది. నాకు 6 hours వచ్చింది కదా అని మీకు 6 hours రావాలని ఉండదు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యూ యూజ్ యువర్ డివైస్. ఒకసారి ఇప్పుడు ఈ రెండు ఫోన్స్లో కొత్తగా వచ్చిన 2 ఫీచర్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి కార్ క్రాష్ డిటెక్షన్. సో మీరు ఏదైనా కార్లో వెళ్తున్నారు, యాక్సిడెంట్ అయింది, మీకు ఎమర్జెన్సీ SOS ఒక అలర్ట్ పంపిస్తుంది అనమాట. మీరు ఒక్కొక్కసారి స్పృహ తప్పి పడిపోతూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్స్లో మన ఫోన్ ఎమర్జెన్సీ కాంటాక్ట్స్కి అంటే ఎమర్జెన్సీ సర్వీసెస్కి మెసేజెస్ సెండ్ చేస్తుంది. సో కార్ యాక్సిడెంట్ అయింది, లొకేషన్ ఇది అని. ఇమ్మీడియట్గా మీ ఎమర్జెన్సీ హెల్ప్ మీ దగ్గరకు వచ్చి మీకు లైఫ్ సేవ్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సెకండ్ ఫీచర్ వచ్చేసి శాటిలైట్ కమ్యూనికేషన్స్. సో దీనివల్ల హెల్ప్ ఏంటి అంటే ఎవరైనా ఎక్స్టెన్సివ్ హైకింగ్కి వెళ్తారు, ఒక 2 days 3 days, సో కంటిన్యూస్గా హైక్ చేస్తారు. ఒక్కొక్కసారి అక్కడ సిగ్నల్ ఉండదు, వైఫై కనెక్షన్స్ ఉండదు. అలాంటి సిచ్యువేషన్స్లో మీరు దారి తప్పిపోయినా, మీ లైఫ్కి ఏమైనా డేంజర్ ఉన్నా మీ ఫోన్ యూజ్ చేసుకొని వియా శాటిలైట్ మనం గ్రౌండ్ మీద ఉన్న ఎమర్జెన్సీ సర్వీసెస్కి కాంటాక్ట్ చేయొచ్చు. సో మీరు ఎమర్జెన్సీ SOS స్టార్ట్ చేయగానే మనకి శాటిలైట్ కనెక్షన్ ఎటు స్ట్రాంగ్గా ఉంది అనేది మనం ఫోన్ డైరెక్షన్స్ చూపిస్తుంది. ఆ డైరెక్షన్ ఫాలో అయిపోయి మనం ఇమీడియట్గా శాటిలైట్ ద్వారా ఎమర్జెన్సీ కాంటాక్ట్ పంపించవచ్చు. కలర్స్ విషయానికి వచ్చేసరికి రెండిట్లోనూ మనకి కలర్ డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. 14 Pro Max అయితే 4 కలర్స్లో మాత్రమే ఉంటుందన్నమాట. స్పేస్ బ్లాక్, సిల్వర్, గోల్డ్, డీప్ పర్పుల్. 14+ వచ్చేసి మనకి డిఫరెంట్ కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది. మిడ్ నైట్ పర్పుల్, స్టార్లైట్ బ్లూ అండ్ రెడ్. వెయిట్ చేసి చూద్దాం, మరి ఇయర్ ఎండ్కి మనకి పింక్ కలర్, గ్రీన్ కలర్ ఏమైనా రిలీజ్ చేస్తారేమో. నెక్స్ట్ కమింగ్ టు ద ప్రైస్, మనకి 14 Pro Max వచ్చేసి 1,40,000 రూపీస్ పడితే 14+ వచ్చేసి 89,000 రూపీస్ అనమాట. సో ద క్వశ్చన్ ఆఫ్ ది డే ఏంటి అంటే 14 Pro Max పర్చేస్ చేయాలా లేదు అంటే 14+ పర్చేస్ చేయాలా? సో మీకు కనుక టెలిఫోటో లెన్స్ నేను కాంప్రమైజ్ అవ్వగలను, నాకు బెస్ట్ బ్యాటరీ కావాలి, బిగ్గర్ డిస్ప్లే కావాలి, దట్టు ఇన్ 1 lakh రూపీస్ తక్కువలో కావాలి అనుకుంటే కనుక 14+ విల్ బి ఏ గుడ్ ఆప్షన్. ఎందుకంటే ఇప్పటి వరకు మనకి ఐఫోన్లో చాలా ఫోన్స్ రిలీజ్ అయ్యాయి. 1 lakh బిలోలో చూసుకుంటే ఎప్పుడు మనకి 6.7 inches డిస్ప్లే అయితే అవైలబుల్గా లేదు. ఓన్లీ 6.1 inches డిస్ప్లే మాత్రమే ఉండేది. ఫర్ ద ఫస్ట్ టైం మనకి యాపిల్ వాళ్ళు 1 lakh బిలోలో 6.7 inches డిస్ప్లేని అయితే తీసుకొచ్చారు. లేదు నాకు మనీ ఎంతైనా పర్లేదు, నాకు ది బెస్ట్ ఫోన్ కావాలి యాపిల్ నుంచి అనుకుంటే కనుక iPhone 14 Pro Maxని చూస్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇదైతే కంప్లీట్ నా పర్సనల్ ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. అండ్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని కంపారిజన్ వీడియోస్ లేదు కొత్తగా వస్తున్న స్మార్ట్ ఫోన్స్ యొక్క అన్బాక్సింగ్స్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.